ముఖ్యమంత్రి సొంత గడ్డపై కాంగ్రెస్ ప్రలోభాలను తట్టుకుని నిలబడినటువంటి సర్పంచ్లను మాజీ మంత్రి హరీష్ రావు సన్మానించారు. వంగూరు మండల సర్పంచ్లతో పాటు గజ్జు నియోజకవర్గ సర్పంచ్లను ప్రత్యేకంగా అభినందించిన హరీష్ రావు వారిని శాలువాలతో సత్కరించారు. అటు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక రెండో టాపిక్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పాలనలో అరాచకాలు అంతకంతకు పెరుగుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో మరో చెక్ డ్యాం కూల్చివేతకు గురైంది. అడవి సోమన్పల్లిలో మానేరు నదిపై నిర్మించినటువంటి చెక్ డ్యాంను కొందరు దుండగులు పేల్చివేశారు. ఇసుక దందా కోసమే చెక్ డ్యాంను పేల్చేశారని స్థానికులు మండిపడుతున్నారు. ఇక థర్డ్ టాపిక్ చూసుకున్నట్లయితే తెలంగాణలో విద్యుత్ రంగంలో కీలక మార్పులకు సీఎం రేవంత్ సర్కారు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉన్నటువంటి 2 విద్యుత్ కంపెనీ సంస్థలకు అదనంగా 3వ డిస్కం ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. అయితే 2 భారీ డిస్కంలు ఉండగా 3వ దానితో పని ఏముందని విద్యుత్ సంస్థ యూనియన్లు ఆక్షేపిస్తున్నాయి. ఇక 4వ టాపిక్ చూసుకున్నట్లయితే కేంద్రం తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. లేబర్ రద్దు చేయాలంటూ ఇందిరా పార్క్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో తెలంగాణ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ధర్నా నిర్వహించింది. ఇక టాప్ 4 హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఇక టాప్ 1 చూస్తున్నాం. గులాబీ దెబ్బకు కాంగ్రెస్ మైండ్ బ్లాక్, కేటీఆర్ హరీష్ రావు మాస్ వార్నింగ్. ఇక టాప్ 2 చూస్తున్నాం. ఇసుక కోసం మరో అరాచకం, పెద్దపల్లి జిల్లాలో ఇంకో చెక్ డ్యాం ధ్వంసం. ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. ఆల్రెడీ 2 ఉండగా 3వ డిస్కం ఎందుకు, రేవంత్ సర్కారు నిర్ణయంపై ఆక్షేపణలు. ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. మహాధర్నాతో దద్దరిల్లిన ఇందిరా పార్కు, లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా నిరసనలు. ఇక టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. గులాబీ దెబ్బకు కాంగ్రెస్ మైండ్ బ్లాంక్, కేటీఆర్ హరీష్ రావు మాస్ వార్నింగ్. ఇక టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. ఇసుక కోసం మరో అరాచకం, పెద్దపల్లి జిల్లాలో ఇంకో చెక్ డ్యాం ధ్వంసం. ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. ఆల్రెడీ 2 ఉండగా మరో డిస్కం ఎందుకు, రేవంత్ సర్కారు నిర్ణయంపై ఆక్షేపణలు. ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. మహాధర్నాతో దద్దరిల్లిన ఇందిరా పార్కు, లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా నిరసనలు.